హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అండి. మళ్ళీ కొన్ని రోజులు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా. 31st, 1st అండ్ 2nd యాక్చువల్గా టైం సెట్ అవ్వట్లేదు నాకు. సో నేను ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం పనులు చేసుకున్నాను ఏంటి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది కంటిన్యూషన్ అనమాట. ప్రీవియస్ వీడియో పెట్టాను కదా, అంటే నేను హెన్నా పెట్టుకున్న తర్వాత నా హెయిర్ ఎంత సాఫ్ట్గా అయింది అని కూడా చెప్పాను అందులో. దాని తర్వాత రోజు వీడియో అనమాట ఇది. అంటే నిన్న రాత్రి ఆల్రెడీ డిషెస్ వేసేసాను కదా, డిష్ వాషర్ ఆన్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే నేను అన్ని గిన్నెలు సర్దట్లేదు, నాకు కూడా టైం లేదు. వాకింగ్కి వెళ్ళి వస్తున్నానండి ఈ మధ్యన. వాకింగ్ స్కిప్ చేయట్లేదు. ఎస్పెషల్లీ వీక్ డేస్లో అయితే అసలు స్కిప్ చేయట్లేదు. వీకెండ్స్ అంటారా, ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కుదిరితే ఇంట్లోనే నడుస్తాను, లేదు అని అంటే వాకింగ్కి అయితే వెళ్ళట్లేదు పర్టికులర్గా. ఇంకా కావాల్సిన గిన్నెలు అయితే తీసి బయట పెట్టాను, మిగతావి తర్వాత సర్దుదాంలే అని చెప్పి ఫస్ట్ అయితే వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత కాఫీ డికాషన్ అయితే పెడుతున్నాను. ఇంకా కాఫీ డికాషన్ ఆల్రెడీ ఒకసారి కింద పడేసాను కదా, మీకు చూపించాను కదా. ఇంక అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట. యాక్చువల్గా మాది చిన్న బర్నర్ స్టవ్ సరిగ్గా వెలగట్లేదు అనమాట. అయితే మనము ఈ బ్రాండ్ కానివ్వండి, అంటే హెచ్పి కానివ్వండి, ఇండియన్ మనకి సిలిండర్స్ తీసుకొని వస్తారు కదా, వాళ్ళని కనుక మనం అడిగాము అని అంటే వాళ్ళు గ్యాస్ రిపేర్ చేసే వాళ్ళని కూడా పంపిస్తారు. నేను ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ నేను ఒకసారి మాది హెచ్పి అనమాట, ఇండియన్ గ్యాస్ వాళ్ళని పిలిపించాను. అసలు వాళ్ళు చాలా బాగా చేశారు. రిపేర్ అని కాదు కానీ వాళ్ళైతే మంచిగా క్లీన్ చేశారనమాట. ఇంక మళ్ళీ వాళ్ళనే పిలిపించాలి. ఈ పొయ్యి పని చేయక కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఎందుకు ఆగిపోయిందో నాకు కూడా తెలీదు. నాకు తెలిసి పైప్ లైన్స్ ఉంటాయి కదా, అందులో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయేమో మరి. చిన్నగా వెలుగుతుంది. ఈ డికాషన్ కాగాలి అని అంటే కూడా ఒక ½ an hour టైం తీసుకుంటుంది అనమాట. అంతసేపు వెలుగుతుంది, అంత చిన్నగా అనమాట. ఇంకా వాళ్ళని పిలిపించాలి. ఇంకా డికాషన్ అయితే పెట్టేసి నేనైతే బియ్యం కడుగుతున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వీడియో ముందరే పోస్ట్ చేయాలండి, నాకు అసలు వాయిస్ ఇవ్వడానికి ఓపిక లేదు. సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళాను అనమాట నేను. ఇంకా సండే రోజు నాకు ఓపిక లేక ఇంకా నేను సండే ఎడిట్ చేసి పోస్ట్ చేయలేదు. మండే కూడా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి త్వరగా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను దీన్ని. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానండి, కొత్తగా చూసే వాళ్ళ కోసము. నేను ఒక ఎంప్లాయీని. సో ఇంట్లో పనులన్నీ చేసుకుని ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏమేమి చేసుకుంటాను ఏంటి అనేది షేర్ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఏం చేసుకుంటాను అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను మందులు వేసుకుంటున్నాను. అది థైరాయిడ్ ఉందన్నమాట నాకు, కంపల్సరిగా మందులు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ మందులు వేసుకోలేదు అని అంటే నా బాడీ నా బ్రెయిన్ రెండు ఫంక్షన్ ఆగిపోతుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత వీక్ అయిపోతుంది. ప్లస్ నాకు ఇమ్మీడియట్గా చేంజెస్ వచ్చేస్తున్నాయి ఈ మధ్యన. అయితే ఏజ్ పెరిగే కొద్దీ మనకి అలాగే ఉంటుంది అనుకుంటా. నాకైతే ఫుల్గా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకప్పుడు నాకు ఈ మందులు వేసుకోవాలి అని ఇంకా డిసైడ్ అయ్యి ఇంకా రెండు మందులు వేసేసుకుంటాను, అంటే 2 బిళ్ళలు వేసుకుంటాను అనమాట. సో ఇంకా వంట ఆల్రెడీ పొయ్యి మీద అన్నం పెట్టాను కదా, ఒక పక్కన డికాషన్ కూడా పెట్టాను. బేసిక్గా నేను ఎంప్లాయీని, అలాగే నాకు కొంచెం క్లీన్లీనెస్ ఎక్కువ. అందుకని చెప్పేసి నేను ఇంటిని ఎలా పెట్టుకుంటాను ఏంటి, ఎలా శుభ్రం చేస్తాను, అసలు ఏమేమి చేస్తాను అనేది షేర్ చేద్దాము మీ అందరితోనూ అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. ఇది అంతా నా పర్సనలే, కాకపోతే నేను చాలామందికి చెప్పలేదు చాలా రోజుల వరకు. తర్వాత చాలామందికి అలా చెప్పి కొంచెం 3000 సబ్స్క్రైబర్స్ వరకు అన్న వచ్చింది
తెలుస్తుంది అని నా ఒపీనియన్ అనమాట. చాలామంది అట్లీస్ట్ షేర్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి తెలుస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు నన్ను. కానీ ఏంటో నాకు అలా చెప్పడం ఇంట్రెస్ట్ లేదనమాట. క్లెన్లీనెస్తో పాటు నాకు కొంచెం మొక్కల్ని పెంచడం అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అది కూడా 2013-14 ఆ టైంలో అనమాట. ఒక చిన్న మనీ ప్లాంట్తో స్టార్ట్ చేశాను. ఈరోజు ఇంట్లో ఇన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. అసలు ఈ మొక్కలు ఎక్కడ దొరికితే అక్కడ ఫ్రీగా వచ్చిన మొక్కలు కూడా ఇందులో చాలా ఉంటాయి. 20 రూపీస్ పెట్టి కొన్న మొక్కలు కూడా చాలా ఉంటాయండి. రకరకాల మొక్కలు ఉంటాయి అన్నమాట. వాటి పేరు కొన్ని నాకు కూడా తెలియదు. కాకపోతే రీసెంట్గానే బాల్కనీ అండ్ కారిడార్కి అడిగాను. ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. చూడలేదు అని అంటే వెళ్ళి చూడండి. ఇంకా బాల్కనీకి అడిగిన తర్వాత కొన్ని మొక్కలను అయితే అటు ఇటు షఫిల్ చేశాను అనమాట. పైనంతా ఖాళీ అయిపోయింది. నాకు ఒక ప్లాన్ ఉంది, ఇటు సైడ్ మొక్కలు ఎలా పెట్టాలి ఏంటి అనేది. కాకపోతే మళ్ళీ బాగా ఎండాకాలం అయితే మొక్కలు చనిపోతాయేమో అని అదొక టెన్షన్ వల్ల పెట్టట్లేదు కూడా ఏమో అని నేను అనుకుంటున్నాను. మనసంతా అలాగే ఇక్కడ మంచిగా డెకరేషన్ చేస్తే బాగుంటుంది, గ్రీన్స్ పెట్టి అది ఇది అని అనుకుంటున్నాను. 90% చేస్తాను, ఆ 10% ఇంకా డైలమాలో ఉన్నానండి. ఇక్కడైతే కనకాంబరం మొక్కలు ఉన్నాయి. ఒక్క మొక్క నుంచి ఒక 6-7 మొక్కల్ని చేశాను అనమాట. విత్తనాలు పడి చాలా బాగా మొలుస్తాయి మొక్కలు. ఆ మొలిసిన మొక్కలు కూడా బతుకుతాయి. వాటికి కూడా మంచిగా పువ్వులు పోస్తున్నాయి అనమాట. నేను మా లక్ష్మికి ఎప్పుడూ చెప్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళు, నీకు కూడా కావాలంటే తీసుకెళ్ళు కనకాంబరం మొక్కలు అని చెప్తాను. కానీ తను ఎవరికి చెప్పదు, తను తీసుకెళ్తా అనమాట. అది తను ఇంకా మనం ఏం చేయలేము దానికి, నేనైతే తీసుకెళ్ళమని చెప్తాను. రోజ్ ప్లాంట్ ఉంది కదా పైన, అది అసలు మొండిగా అయిపోయిందనమాట. దానికి చిగుర్లు వస్తున్నాయి. ఇంకా కొంచెం చిగుర్లు వస్తే బాగుండును కదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూసినప్పుడు. ఇది నేను ఆఫీస్ నుంచి తెచ్చాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్ అనమాట. యాక్చువల్గా నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టము. నేను ఈ మొక్కని ఇంటికి తెచ్చినప్పుడు నాకు అది ఎల్లో అని తెలీదు నిజంగా. మొక్క అంటే ఎస్పెషల్లీ గులాబీ మొక్క. కానీ అది ఇంటికి తీసుకొని వచ్చి పువ్వు వచ్చేంత వరకు నాకు రోజ్ అని ఎల్లో అని తెలియదు అనమాట. కానీ ఎల్లో పువ్వు వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కనకాంబరాలు కూడా ఆరెంజ్ కలర్ కూడా తీసుకొని వచ్చాను, కానీ ఆరెంజ్ కలర్ చచ్చిపోయింది మొక్క. ఎల్లో కలర్ అయితే బతికి బాగా పువ్వులు పోస్తుంది అనమాట. ఇంకా గార్డెన్లో అంతా చూసేసుకుని కొంచెం సేపు ఎండిపోయిన ఆకులు అవన్నీ పీకేసి, ఇదిగో ఇదైతే నిన్న కొరియర్ వచ్చిందండి. నేను మీతో చెప్పాను కదా ఈ మధ్యన వెయిట్ లాస్ కోసం కూడా చూస్తున్నాను. ఫుడ్ కొంచెం మంచిగా తినాలి అని అనుకుంటున్నాను. అలాగే వాకింగ్ కూడా వెళ్తున్నాను అని చెప్తున్నాను కదా. ఇంకా ఇదైతే స్టీమర్ అనమాట. స్టీమర్ ఆర్డర్ పెట్టాను. 187 రూపీస్ ఎంతో పడింది. అమెజాన్లో తెప్పించాను అనమాట. ఇది ఫస్ట్ డే రోజునే దీన్ని ఇరక్కొట్టేశాను. చూసారు కదా ఎంత వెడల్పుగా లాగాను వెనక్కి. అసలు ఎందుకు అలా లాగానో నాకే తెలీదు. ఇది సెట్ అవ్వలేదండి కొంచెం సేపు. అబ్బా అనవసరంగా ఇంత గట్టిగా లాగేసానా అని అనిపించింది నాకే. చాలా ఉసూరు అనిపించింది అనమాట. కానీ ఇది సెట్ అవుతుందా రిటర్న్ పెట్టేద్దామా, పోతే వాడు తీసుకుంటాడా, ఎన్ని రకాలుగా ఆలోచించానంటే. కానీ లాస్ట్కి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా ఏదో వచ్చింది అంతే అనమాట. బాగానే ఉంది. అంతా ఓపెన్ చేసి క్లోజ్ చేసి 2-3 సార్లు చూశాను అనమాట. స్టెయిన్లెస్ స్టీల్, ఇది ఓన్లీ స్టీమర్ అనమాట. ఇవి వచ్చేసి కింద హోల్డర్స్ ఉంటాయి కదా, ఆ హోల్డర్స్ని ఇలా ఇచ్చారు. నేను కూడా ఇలాంటివి ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఆ హోల్డర్స్ని ఎలా పెట్టాలి అనేది కూడా నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఇవి చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. జస్ట్ వీటికి హుక్స్ పెట్టుకోవడం లాగా ఇచ్చారనమాట. ఇవి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా వీటికైతే హుక్స్ పెడుతున్నాను. బాగానే సెట్ అయ్యింది అని అనిపించింది నాకు. ప్లస్ దీనికి గిన్నె కూడా సెట్ చేసుకోవాలి కదా. మాది ఇడ్లీ పాత్ర వచ్చేసి 4 రేకుల పాత్ర. ఇది పడుతుంది, కాకపోతే కొంచెం చిన్న సైజులో ఉంటుంది అనమాట. కొంచెం పెద్ద సైజులో పట్టదు. అయితే బ్యాక్ సైడ్ నుంచి ఆలోచిస్తున్నాను అనమాట, ఇది ఏ గిన్నెలో పెడితే బాగుంటుంది ఏంటి అనేది. లాస్ట్కి నేను దీన్ని ఈరోజు యూస్ చేసేసాను.
అది అంటే ఏం ప్రిపేర్ చేశాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇలాగైతే సెట్ చేసేసాను దీన్ని. బాగుంది కదా, నాకైతే మంచిగా అనిపించింది. ఇదిగో మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, కొంచెం మనకి డైలీ యూస్కి బాగానే ఉంటుంది. 187 రూపీస్. కొంచెం సెన్సిటివ్గా ఉంది, మనం కొంచెం సెన్సిటివ్గా యూస్ చేసుకుంటే బెస్ట్ అనమాట. 187 రూపీస్ పడింది. దట్టు నేను ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఫస్ట్ డేనే ఇరిగిపోయింది అని అనుకున్నాను, కానీ లక్కీగా ఇరగలేదు. నాకు ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇది ఒక ఆటలాగా అనిపిస్తుంది అనమాట. బాగుంది కదండి. ఇంక ఇది పక్కన పెట్టేసి మనం అసలే ఇంకా వంట చేసుకోవాలి కదా. నాకు అసలే క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ, నేను లాస్ట్ ఇయర్ అస్సలు క్యాలీఫ్లవర్ కూర తినలేదు. క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ టమాటా చాలా బాగుంటుంది. ఆ కూర ఈరోజు చేశాను అనమాట. క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ టమాటా నీళ్ళు ఏమీ వేయకుండా అలాగే మంచిగా మగ్గ పెడితే కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంక నేనైతే ఇవాళ అలాగే వండాను అనమాట. ఇక్కడ వచ్చేసి షఫిల్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కొంచెం నీళ్ళల్లో బాయిల్ చేశాను. అది బాయిల్ చేసిన తర్వాత అది పక్కన పెట్టేసి ఇంకా కూర గిన్నె ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టాను అనమాట. అదేంటో తెలీదు, ఇప్పుడైతే చిన్న పొయ్యి అసలు పని చేయట్లేదులేండి. పెద్ద పొయ్యి మీద అసలు నేను ఎప్పుడు ఏం వండను. ఎప్పుడు ఏం వండినా పాలు పెట్టినా దాని మీద పాలు కూడా పొంగిపోతాయి అన్నమాట. అదేంటో నాకు అంత ఉల్లొంగకుండా దగ్గరున్నా కానీ పాలు పొంగబొట్టేస్తాను దాని మీద. ఇంకా అది నేను కూడా ఏం చేయలేను. ఇంకా క్యాలీఫ్లవర్ జోలికి వస్తే యాక్చువల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, సోయా ఇలాంటివి తినకూడదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదండి. కానీ నా డాక్టర్ కల్వల్పల్లి చంద్రశేఖర్ గారు ఆయన ఐడిల్ హాస్పిటల్లో ఉంటారనమాట. నేను అక్కడికే వెళ్తాను. నాకు అదేంటో తెలియదు, కానీ ఏం చేసినా నేను సాటర్డే రోజు చేస్తానండి. నాకు వెంకన్న స్వామి అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇది. నాకు అలాగే శనివారం అంటే కూడా చాలా ఇష్టం అనమాట. నేను థైరాయిడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా శనివారం రోజునే చేయించుకున్నాను టెస్ట్. అలాగే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా 99.9% నేను శనివారం రోజునే వెళ్తాను. మొన్న నేను మా అన్నయ్య టెస్టులు చేయించుకున్న రోజున కూడా శనివారం రోజునే వెళ్ళామన్నమాట డయాగ్నోస్టిక్ సెంటర్కి. అలాగ నాకు కొంచెం శనివారము ఇలాగ అనేది సెంటిమెంట్ లాగా అయిపోయిందనమాట. ఎందుకో తెలీదు, ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళినా ఏమైనా కానీ మాకేమీ ఉండదు అనే ఫీలింగ్లో అయితే నేను తప్పకుండా ఉంటానండి. ఎందుకంటే మేము చాలా ఫేస్ చేసి వచ్చాము. దేవుణ్ణి తప్పకుండా నమ్ముతాను నేనైతే. చాలా కష్టాలు పడ్డాము. దట్ డజంట్ మీన్ దేవుడు లేడు, మనకు సపోర్ట్ చేయడు అని కాదు, కానీ నాకు ఎందుకో తన మీద చాలా నమ్మకము, హోప్స్ నాకు ఇలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ నమ్ముతూ ఉంటాను నేను వెంకన్న బాబునైతే. సో అన్నీ శనివారం చేసుకుంటాను. నేను ఇప్పుడు ఇంతకీ శనివారం గురించి ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? నేను హాస్పిటల్కి శనివారం రోజున వెళ్తాను అని చెప్తున్నాను కదా. ఆ డాక్టర్ గారు చెప్పారు నాకు, అంటే విజయవాడలో నాకు డిటెక్ట్ అయ్యిందనమాట థైరాయిడ్. విజయవాడలో డాక్టర్ ఏం చెప్పారంటే అసలు క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటివి తినకూడదు అని చెప్పారు. కానీ మా డాక్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారంటే, నీకు నేను 75 years గ్యారంటీ ఇస్తా, నువ్వు ఏది కావాలంటే అది తిను, నో ప్రాబ్లం. థైరాయిడ్ గురించి నీకేమీ ప్రాబ్లం రాదు, దానివల్ల నువ్వు చచ్చిపోవని చెప్పారు ఆయన. అమ్మ, ఇంత ధైర్యం ఇచ్చిన తర్వాత ఇంకా మనకి ఏముంది, అందుకని చెప్పేసి అన్ని రకాల ఫుడ్లు తినేస్తానండి. నేను అది తినకూడదు, ఇది తినకూడదు అలాంటివి ఏముండవు. కానీ నేను ఎప్పుడు కూడా అంటే 100%లో 80% నేను అసలు నాన్ వెజ్ తిన్ను, ఇంక్లూడింగ్ ఎగ్స్. ఎందుకో నాకు ఒకప్పుడు అసలు కరోనా ముందర అయితే ఒక 3 years నేను అసలు నాన్ వెజే తినలేదు. నాకు ఎందుకో అంత తినాలి అనే ఆలోచన కూడా ఉండదన్నమాట. ఇంకా దాని తర్వాత కరోనా అప్పుడు మనకి ప్రోటీన్ కావాలి ఇలా అని చెప్పేసి అన్నారు కదా. ఇంక అప్పుడు భయమేసి అప్పుడు చికెన్ తినటం మొదలుపెట్టాను అనమాట. ఇంకా థైరాయిడ్ వల్ల అయితే నాకు అసలు ఏం టెన్షన్ లేదు. అన్ని రకాలు తినేస్తూ ఉంటాను నేను. కూర లంచ్ బాక్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. కూర అయితే చాలా బాగా పెట్టుకోవడం కాదు, ఆ వీడియో చూపించడం మర్చిపోయాను. నేను ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదు. కూర అయితే చాలా బాగా ఉడికింది. చెప్పాను కదా, నీళ్లు పోసి ఉడకపెట్టకుండా మంచిగా నేను మగ్గపెట్టాను అనమాట. చాలా బాగా అయింది కూర అయితే.
ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను కదా, ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానండి. ఇది యాక్చువల్గా అయితే మంత్ ఎండ్ లాస్ట్ వీక్ అనమాట. కొంచెం లేటే అవుతుంది ఆఫీస్ నుంచి వచ్చేసరికి. పొద్దున్న చెప్పాను కదా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కడిగినా కానీ నేను సర్దట్లేదు, తర్వాత ఎప్పుడన్నా సర్దుతాను అని ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చి సర్దుతున్నాను అనమాట. జనరల్గా నేను ఇప్పుడు కూడా సర్దకపోయేదాన్నండి, కాకపోతే పొద్దున్న స్టీమర్ వచ్చింది కదా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఈరోజు పొద్దున్న క్యాలీఫ్లవర్ కూర వండాను కదా. నేను యాక్చువల్గా కూర వండక ముందరే నాకు ఈ స్టీమర్ చేతికి వచ్చిందనమాట. అందుకని నేను ఏమనుకున్నానంటే కొన్ని క్యాలీఫ్లవర్ పువ్వులు అలాగే కొన్ని స్వీట్ పొటాటో ముక్కలు ఉడకబెడదాము, అసలు ఎంతసేపట్లో ఉడుకుతాయి ఏంటి అనేది చూద్దాము అని అనుకున్నాను అనమాట. అందుకని ఇంకా ఎక్సైటెడ్గా నేను గిన్నెలన్నీ సర్దేసి ఎక్కడక్కడ సర్దేసి పెట్టేశాను అనమాట. అయితే ఇప్పుడు స్టీమర్ అసలు ఇందులో పడుతుందా ఎందులో పడుతుంది ఇలాంటివన్నీ చూసుకోవడానికి కొంచెం టైం పట్టిందనమాట. లాస్ట్కి ఒక గిన్నెలో అయితే ఫిక్స్ చేశానండి. అది ఈ గిన్నె నేను అసలు దేనివల్ల కొన్నాను, దేనికి ఉపయోగం అని కొన్నాను నాకు తెలియదు, అసలు గుర్తులేదు. కానీ ఇదైతే ఈ స్టీమర్లో బాగా ఇంకిందనమాట. ఇది ఇంకా పెద్దది అవుతుంది స్టీమరు, కాకపోతే మనకి అంత పెద్ద గిన్నె లేదు. నేను ఈ పైన ఒక్కటే ఆ జాలి గిన్నె ఉంది కదా, జాలి గిన్నె కాదు అది స్టీమర్, జస్ట్ నేను అది ఒక్కటే తీసుకున్నాను అనమాట. స్టీమర్ అయితే మొత్తం సెట్ అంతా తీసుకోలేదు, కాకపోతే ఇందులో బాగానే సెట్ అయ్యింది అని అనిపించింది. లేకపోతే ఇడ్లీ పాత్రలో అయితే ఇంకా చిన్నగా కనపడుతుంది అనమాట. అది ఇంకా ఇడ్లీ పాత్ర కంటే ఇదే బెస్ట్, ఇంకా ఇది ఫిక్స్ అయిపోదాము పర్మనెంట్గా అని డిసైడ్ అయ్యి ఇంకా ఇందులో అయితే ఆల్రెడీ నేను స్వీట్ పొటాటో అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు రెడీగా ఉన్నాయి కదా, ఇందులో వేసి చూపిస్తాను అసలు ఎంత టైంలో ఉడికింది ఎంత టైంలో ఉడుకుతుంది అని అనుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తానండి. నేను చాలా వీడియోస్ చూశాను, ఎస్పెషల్లీ యూట్యూబ్లోనే చూశాను. చాలా వీడియోస్ చూసి అసలు స్టీమర్ అంటే ఎలా ఉంటుంది, స్టీమ్డ్ కుక్ ఫుడ్ అంటే ఏంటి, స్టీమ్డ్ కుక్ ఫుడ్ ఎలా వండాలి అనేది, ఎంతసేపు ఉడుకుతుంది, ఇలాంటివన్నీ కూడా నేను చూశాను అనమాట. ఇంకా అందుకనే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను స్టీమ్డ్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి. ఇంకా నాకు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిపోవాలి, ఒక 15 days to 1 month అక్కడ ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఆయన అయితే ఇలాంటి ఫుడ్ ఎక్కువ పెడతారు. నేనైతే చెప్పాను కదా ఇందాక చిలకడ దుంప అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఇవి క్యాలీఫ్లవర్ పువ్వులు అనమాట. ఇవి మట్టికే బాయిల్ చేశాను. ఎంతసేపు పట్టింది, ఏ టైంకి స్టార్ట్ చేశాను అని అంటే 9:55 29th December January అనమాట. ఇది 9:55. ఎంతసేపట్లో ఉడుకుతుంది అని చూపించారంటే యూట్యూబ్ వీడియోస్లో 5 to 6 minutes అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఎందుకు డౌట్ కొట్టింది, పువ్వులు అవన్నీ నీళ్ళల్లో ఉడకాలి అని అంటే కష్టం కదా, అందుకని చెప్పేసి 10-11కి కట్టేశాను అనమాట గ్యాస్. అంటే ఎంతసేపు పట్టింది 55, ఇది ఒక 16 minutes ఉంచానండి. బాగా ఓవర్ కుక్ అయిపోయాయి. నాకేమనిపించిందంటే ఇంత ఓవర్ కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం ఉడికింది చాలు. ఇది స్టీమ్డ్ ఫుడ్ కదా, అంటే మనం డైరెక్ట్ నీళ్ళల్లో కూడా వేసి ఉంచలేదు. మోరోవర్ ఇంకొకటి ఏంటి, చిలకడ దుంప అనేది ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా అందులో. చిలకడ దుంప బేసిక్గా మన అందరికీ కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మన అందరిలోనూ కూడా అది తింటే. అలాగే కీర, క్యారెట్ ఇలాంటివి ఏది తిన్నా కానీ బాగుంటుంది. కాకపోతే నాకేమైందో తెలుసండి, నేను చిలకడ దుంప తినక చాలా ఏళ్ళైంది కాబట్టి నాకు ప్రాబ్లం ఏమైందంటే ఇది తిన్న రోజు నాకైతే ఫుల్ మోషన్స్ అండి బాబు. అస్సలు నేనైతే చాలా సఫర్ అయ్యాను. కాకపోతే ఏంటంటే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో ఇలాంటి ముక్కలు పెట్టినా కానీ స్టీమ్డ్ ఫుడ్ అక్కడ వాళ్ళు అట్లీస్ట్ పెప్పర్ పౌడర్ ఇలాంటివి వేస్తారు. నేను అలాంటివి కూడా ఏమీ వేయలేదు కదా, అందుకోకంత నాకు బేసిక్గా ఇంకా చిలకడ దుంప కూడా తిని చాలా ఏళ్ళు అయింది కదా, అందుకోకంత ఫైబర్ ఎక్కువైపోయిందేమో అనుకుని ఇంకా నేను అలా డిసైడ్ అయ్యాను అనమాట. మన ఓన్
ట్రీట్మెంట్స్ మనం చేసేసుకుంటూ ఉంటాం కదా బేసిక్గా మన అందరం మ్యాక్సిమము. అలాగా నేను కూడా అనుకున్నాను అనమాట. ఇంకా ప్లేట్లో వేసుకోకుండానే నేను తినడం స్టార్ట్ చేసేసాను. ఇది ఎలా ఉడికింది, అది ఎలా ఉడికింది అని చెప్పి తినటం స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ కూడా బాగానే ఉడికాయి. నాకేమనిపించిందంటే మరీ 16 మినిట్స్ కాకుండా జస్ట్ ఒక 6 to 7 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. ఒకవేళ అంతకు మించి ఉడికింది అని అంటే మెత్తగా అయిపోతాయి అని అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది నా స్టీమర్ అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ నుంచినే నేను తినేస్తున్నాను. అసలు ఈ తొక్కలు తీసుకొని తినాలా నేను అనుకున్నాను. పీల్ చేసేద్దాము తొక్కలు అని అనుకున్నాను. కానీ మళ్ళీ బయటికి ఎంత నల్ల నల్లగా కనపడుతుంది ఎందుకులే అని చెప్పి ఇంక తీయలేదన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.